నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇండియాకు రిలీఫ్, చైనాకు బిగ్ షాక్. ట్రేడ్ వార్లో మరో బాంబ్ పేల్చారు ట్రంప్. అగ్రరాజ్యం వైట్ హౌస్ నుంచి నయా టారిఫ్ ఆర్డర్ బయటకు వచ్చింది. చైనా, జపాన్, ఇజ్రాయెల్, యూకే సహా 60 దేశాలపై అమెరికా మళ్లీ సుంకాల పంజా విసిరింది. బీజింగ్ ఉత్పత్తులపై 12.5% పెనాల్టీ టారిఫ్స్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కానీ ఢిల్లీ విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అసలు అమెరికా విధించిన సుంకాల కథ ఏంటి? మోడీ ప్రభుత్వం ఎలా గట్టెక్కింది? మన ఐటీ కానీ, టెక్స్టైల్ కానీ, ఫార్మా రంగాలు ఊపిరి పీల్చుకున్నట్లేనా? టారిఫ్ రిలీఫ్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ అని చెప్పాలి. మరోవైపు టారిఫ్లపై తగ్గేదే లేదంటున్నారు అగ్రరాజ్యాధిపతి నేత ట్రంప్. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతులపై సుంకాలను విధించారు. వెట్టి చాకిరీ ద్వారా తయారు చేసినటువంటి వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనేటువంటి ఆరోపణలతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో విధించినటువంటి తాత్కాలిక 10% టారిఫ్ల గడువు ముగియడంతో ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 అస్త్రాన్ని సంధించారు ట్రంప్. వెట్టి చాకిరీతో తయారు చేసే వస్తువుల దిగుమతిని అడ్డుకోలేకపోయాననే కారణంతో చైనా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ లాంటి దేశాలపైన 12.5% సుంకాన్ని విధించింది వాషింగ్టన్. గతంలో ఇండియాకు అంతే శాతం టారిఫ్ విధిస్తామని బెదిరించిన ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును మోడీ సర్కార్ వేగవంతం చేయడంతో పన్నును 10%కి తగ్గించారు. ఇదొక రకంగా చెప్పాలంటే కనుక ఇండియా డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పాలి. వైట్ హౌస్ డెడ్ లైన్ విధించగానే ఢిల్లీ ఊరికే కూర్చోలేదు. జూన్లోనే ఫారిన్ ట్రేడ్ పాలసీని సవరించింది. బలవంతపు శ్రమతో తయారు చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా కఠిన నిబంధనలు తెచ్చింది. సో ఇప్పుడు మోడీ సర్కార్ ఈ విషయంలో డిప్లొమాటిక్గా విక్టరీ సాధించిందా, లేదంటే ఇది అమెరికా వ్యూహంలో భాగమా? ఎలా చూడాలి?